తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. ఐఏఎస్ మాకు వద్దు అంట మంత్రి కోమటిరెడ్డి చెప్తా ఉన్నారు. ఇటీవల ఆర్ఎన్బి శాఖకి ఐఏఎస్ సందీప్ కుమార్ ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆర్ఎన్బి శాఖకి. సో మా శాఖలో వద్దు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నారు. ఎందుకు అంటే ఇక అతని మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అతను కరెక్ట్ మనిషి కాదు. మొన్న కోర్టు కూడా అతని డ్రెస్సింగ్ సెన్స్ మీద మాట్లాడింది. మొన్న స్వతంత్ర దినోత్సవాల్లో కూడా ఆయన తీరు కరెక్ట్గా లేదు. మంత్రులతోటి టైంకి రావట్లేదు, లేటు, ఎవరి మాట వినడు. ఇది ఆయన చెప్తున్న మాటలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వివాదాస్పద అధికారిగా పేరున్న ఐఏఎస్ ఆఫీసర్ సందీప్ కుమార్ షూకు ఆర్ఎన్బి శాఖలో పోస్టింగ్ ఇవ్వకూడదని సిఎస్ రామకృష్ణకు ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి లేఖ రాశారు. ప్రతి విషయంలోనూ ఇబ్బంది పెడతారని ఆ ఆఫీసర్కు పేరుండటం వల్లే మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇటీవల సైతం ఆయన వరుస వివాదాలతో వార్తల్లో నిలిచారు. ఆయన డ్రెస్సింగ్ సెన్స్ పై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ఆలస్యంగా రావడంపై సీఎం సిఎస్ కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారంట. మరి ఏం చెప్పాలి దీనికి? ఇక ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ షుకు తమ శాఖలో పోస్టింగ్ ఇవ్వొద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఎస్ రామకృష్ణరావుకు లేఖ రాసినట్టు తెలుస్తున్నది. వివాదాస్పదుడిగా ముద్రపడిన సదరు ఆఫీసర్ను తమ శాఖలో చేర్చుకుంటే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రతి విషయంలోనూ ఇబ్బంది పెడతారని ఆయనకు పేరుంది. అలాంటి ఆఫీసర్ మా శాఖకు వద్దు. అపాయింట్ చేస్తే ముందు నన్ను సంప్రదిస్తే బాగుండేది అంటూ మంత్రి కామెంట్ చేసినట్లు తెలిసింది. ఇది ఇలా ఉండగా సిరిసిల్ల కలెక్టర్గా రిలీవ్ అయిన సందీప్ ఇంతవరకు ఆర్ఎన్బి శాఖలో జాయిన్ కాలేదు. సందీప్ కుమార్ షుకు సమర్థుడైన అధికారి అనే పేరు ఉంది. కానీ ఆయన వ్యవహార తీరులో వివాదాల్లో ఇరుక్కుంటారనే విమర్శలు ఉన్నాయి. రూలింగ్ పార్టీ లీడర్తో గొడవలు పడుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. మిడ్మన్నేరు భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన పట్టించుకోలేదు. పైగా అక్రమ కేసులు పెట్టారని బాధితులు ఉన్నత న్యాయస్థానానికి ఆశ్రయించారు. ఈ విషయంపై సందీప్ను స్వయంగా విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో ఆయన అటెండ్ అయ్యారు. ఆ సమయంలో ధర్మాసనం ఆయన డ్రెస్సింగ్ సెన్స్ సరిగ్గా లేదని, ఆయన్ను చూస్తే తమకే భయంగా ఉందని కామెంట్ చేసింది. ఇక మరి ఐఏఎస్ తప్పు ఉంది, కరెక్టే. కానీ మరి మంత్రులు దీని మీద ఎటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లే? మరి నిజంగా ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనేది ఆ సాకుతోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అతనికి సరిగ్గా మంచి పేరు లేదు, మా శాఖలో ఆయన వద్దు అంటున్నాడు, కరెక్టే. మరి ఇతని మీద ఎటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లే? ప్రభుత్వం తరపు నుంచి మీరు తీసుకోవచ్చు కదా, మీరు ఒక యాక్షన్ తీసుకోవచ్చు కదా దీని మీద. అతనికి ఏదైనా ఒక యాక్షన్ తీసుకుంటే మళ్ళీ అట్లాంటివి చేయకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది కదా. లేదా ఇంకొక అధికారి అట్లాంటి చేయాలనుకున్న ఆలోచన ఉన్నవాడు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి ఉంటుంది. మరి ఈ కోణంలో ఎందుకు ఆలోచించట్లా మీరు? ఆయనకి సమర్థుడనే పేరు ఉంది, కానీ కొన్ని విషయాల్లో మరి అతను చేసిన పరిస్థితులు బట్టి కొంత ఇట్లాంటి కారణాలు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది.